కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్దపీట వేస్తున్నామన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పేద ప్రజల కోసం అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో అధునాతన వైద్య సదుపాయాలతో ఉచితంగా 10 లక్షల వరకు వైద్యం అందిస్తున్నామన్నారు మంత్రి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ కాకతీయ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రత్యేకంగా విద్య మీద చర్యలు తీసుకొని పాఠశాలలందరూ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, మంచి టీచర్లు ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనతో నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక గురుకుల్ స్కూల్లో కూడా నేను పోయినప్పుడు అక్కడ 30 లక్షల రూపాయలు ఎస్డిఎఫ్లో నుంచి, తర్వాత సింగరేణి నుంచి ఇంకొక సుమారు 40-50 లక్షల రూపాయలు అక్కడ డైనింగ్ హాల్ కట్టడంలో అవన్నీ వసతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కట్టించడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా ఈసారి 10,000 టీచర్లు రిక్రూట్ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిందంటే కేవలం పిల్లలకు మంచి విద్య నేర్పించాలి. ఎడ్యుకేషన్ ఈజ్ పవర్ అని ఏదైతే స్వామి వివేకానంద గారు అన్నారు, ఆ ఎడ్యుకేషన్, ఆ విద్యను అందరినీ కూడా పిల్లలకు సరిగా పెట్టాలని చెప్పి కిలోమీటర్ లోపలనే అన్ని స్కూళ్ళు కూడా స్థాపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా ఈ స్కూల్ కూడా ప్రారంభం కాబోతుంది. మీరందరూ కూడా గమనించారు. ప్రత్యేకంగా మంచిర్యాల డిస్ట్రిక్ట్లో స్కూల్లో అడ్మిషన్స్ తక్కువైనప్పుడు కలెక్టర్ గారు అన్ని చోట్ల కూడా ప్రచారం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మంచిగా చేస్తూ సుమారు 70% వరకు ఈసారి అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువ మంది పిల్లలు ప్రైవేట్లో పోకుండా గవర్నమెంట్ స్కూల్కి రావాలి. ఎందుకంటే 2 అంశాలలో విపరీతమైన ఖర్చులు అవుతున్నాయి. ఒకటి విద్య, రెండోది వైద్యం. వైద్యం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ లభిస్తుంది. అది విద్యలో కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బీద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, 200 యూనిట్లు ఫ్రీ, వారికి సన్నబియ్యం ఇస్తున్నారు, రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ చేయడంతో పాటు మంచి విద్య కావాలని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్థాపించడానికి